రాజు అతని నాన్న చోటు బర్త్డే పార్టీ కోసం డెకరేటివ్ లైట్స్ పెడుతున్నారు. నాన్న రాజును కొన్ని ఎక్స్ట్రా బల్బులు తీసుకురమ్మన్నారు. రాజు బల్బులు తీసుకురాగానే నాన్న ఒక బల్బు వెలిగించి చూశారు. ఇవి హై పవర్ బల్బులు, మనకి ఇంత లైట్ అవసరం లేదు. అంటే మళ్ళీ షాప్కి వెళ్ళాలా? నాన్న ఒక ఐడియా ఆలోచించారు. ఒక వైర్ తీసుకుని 3 బల్బులను లైన్లో కలిపి సాకెట్కి కనెక్ట్ చేశారు. స్విచ్ ఆన్ చేయగానే 3 బల్బులు చాలా తక్కువ కాంతితో వెలిగాయి. అరే, ఇలా ఎలా జరిగింది? రాజు తీసుకొచ్చిన బల్బులు 20 వాట్వి. అంటే ఇంటి వోల్టేజ్ కి నేరుగా కనెక్ట్ చేస్తే ఇవి 20 వాట్ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. హౌస్ హోల్డ్ వోల్టేజ్ 220 వోల్ట్. కానీ నాన్న 3 బల్బులను సిరీస్ లో కనెక్ట్ చేశారు. ఈ 2 చివర్ల వోల్టేజ్ 220 వోల్ట్ అయితే 3 బల్బులు అడ్డంగా ఉన్న వోల్టేజ్లను కలిపితే 220 వోల్ట్ అవుతుంది. అంటే ప్రతి బల్బుకు ఇప్పుడు తక్కువ వోల్టేజ్ వస్తుంది. 3 బల్బులు ఒకేలా ఉండటం వల్ల ప్రతి బల్బుకు మొత్తం వోల్టేజ్ లో 3వ వంతు వస్తుంది. అర్థమైంది. అంటే ప్రతి బల్బు ఇప్పుడు 3వ వంతు పవర్ తీసుకుంటుంది. తొందరపడి పొరపాటు చేయకు. పవర్ అనేది వోల్టేజ్ స్క్వేర్ కు ప్రపోర్షనల్. అంటే వోల్టేజ్ 3వ వంతు అయితే పవర్ 1/9 అవుతుంది. కాబట్టి బల్బులు ఇప్పుడు 1/9 ఇంటెన్సివ్ తో వెలుగుతాయి. నాన్న పని ముగించుకొని బర్త్డే కేక్ తీసుకురావడానికి వెళ్లారు. ఇప్పుడు రాజుకు ఒక అల్లరి ఆలోచన వచ్చింది. వీటిని ప్యారలల్లో కలిపి చూస్తే ఎంత లైట్ వస్తుందో చూద్దాం. అతను 3 బల్బులను ప్యారలల్లో కనెక్షన్ పెట్టాడు. అరే వా, ఇప్పుడు బాగా లైట్ వచ్చింది. ఎందుకంటే 3 బల్బులకు 220 వోల్ట్ వోల్టేజ్ వస్తుంది. ఏమైంది? కొద్దిసేపటికే బల్బులు ఆఫ్ అయ్యాయి. వైర్ కాలిపోయిన వాసన ఎక్కడి నుంచో వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్యారలల్లో కనెక్ట్ చేయడంతో వైర్ ఎలా కాలిపోయింది?